రాజస్థాన్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మిత్రులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే శివం బజే ఇట్స్ ప్యూర్లీ కంబైన్డ్ అడ్వాన్స్ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ అవర్ ఇండియన్ ఆరిజిన్ డివైన్. అసలుకి ఈ మూవీ గురించి ఇంకా చాలా చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గురించి మాట్లాడతాను. నేను అంటే మా మూవీలో అర్బాజ్ ఖాన్ గారు, ఆయన హిందీ వచ్చు, తెలుగు రాదు. అండ్ సాయి దీనా గారు, ఆయనకి తమిళే వచ్చు, తెలుగు రాదు. అండ్ నాకు రెండు వచ్చు. ఐ కెన్ స్పీక్ హిందీ, తమిళ్. తమిళ్ ఈజ్ యాక్చువల్లీ మై గ్రాండ్ మదర్స్ ప్లేస్ ఇస్ చెన్నై. సో నేను వీళ్ళిద్దరితో మాట్లాడతాను. డైరెక్టర్ గారు ఇలా అంటే ముగ్గురిని 3 లాంగ్వేజెస్ మీద అలా హోల్డ్ చేసి వీళ్ళందరితో చేయించుకోగలిగారు. అండ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తీసుకొచ్చారు. ఇది చాలా అడ్వాన్స్ ఒక మెడికల్లో. అంటే మొత్తం మూవీ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించే జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ క్యారెక్టర్. అండ్ నేను ఇప్పటివరకు ఇంత బాగా కనిపిస్తాను అనుకుంటే నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను మూవీలో చాలామంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మూవీలో నేను చాలా క్యూట్గా ఉన్నాను. అది ప్యూర్లీ మా డైరెక్టర్ గారే. సో నాకు కాస్ట్యూమ్ నుంచి అన్నీ ఇలా ఉండాలి హెయిర్ స్టైల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిఓపి గారు. నన్ను చాలా బాగా చూపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివేంద్ర గారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా చాలా మంచి మూవీలు ఇచ్చారు. అండ్ ఈ మూవీ ద బెస్ట్ వన్ ఫర్ మీ బికాజ్ నేను ఉన్నాను. మీరు ఇది వినలేదు, ఈ మూవీ బెస్ట్ ఎందుకంటే నేను ఉన్నాను అంట. ఐ లవ్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, హీఈస్ ద కూలెస్ట్ వన్ అనమాట. మొత్తం సినిమా సెట్లో హీఈస్ ద కూలెస్ట్. ఏమైనా ఎంత టైం అయినా నెక్స్ట్ కాల్ షీట్ అయినా, ఒకరోజు 3rd కాల్ షీట్ అయ్యింది లైట్స్ వాళ్ళందరికీ. సో సార్ మీరు ఎందుకు సార్ ఇంత కూల్గా ఉంటారు, దేని గురించి టెన్షన్ పడకుండా అంటే శివుడు చూసుకుంటాడు అన్నారు. అలానే ఈ మూవీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కూడా శివుడే కారణం. అది మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా నమ్మారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి కూడా నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా హీరో గారి గురించి మాట్లాడాలి. హీఈస్ ద బెస్ట్, కైండెస్ట్ పర్సన్, హంబుల్ పర్సన్. అండ్ నేను ఆయనతో ఎక్కువ కలిసి మా మూవీ షూట్ జరగలేదు. నాకు ఎక్కువ అర్బాజ్ ఖాన్ గారితో, సాయిదీనా గారితో ఉంది. కానీ ఆయన ఒకరోజు సెట్కి వచ్చారు, చాలా హంబుల్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు అనుకున్నాను. అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు. యా, అంటే లైక్ నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా మాట్లాడారు. అసలు ఇంత కూడా ఈగో లేకుండా. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యా, మీరు ఆ మాట అన్నందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాం మనం. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చినందుకు వికాస్ బడిసా గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఇక్కడ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీకి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, హార్డ్ వర్క్ చేశారు. అందుకే ఈరోజు సక్సెస్ అందుకోగలిగాము. అండ్ మీరు కూడా అందరూ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇనాయా, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ క్యూట్ అండ్ విష్ యూ గుడ్ లక్, లుకింగ్ ఫార్వర్డ్ మరి మంచి రోల్స్లో. అండ్ సాహి సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.